హాయ్ అండి. ఈరోజు మనం తెలుగు ముచ్చట్లలో క్షీణయుగం గురించి తెలుసుకుందాము. తెలుగు సాహిత్య చరిత్రలో క్రీస్తు శకము 1775 నుంచి 1875 వరకు గల కాలాన్ని సాహిత్య చరిత్రకారులు క్షీణయుగం అని పేర్కొన్నారు. ఈ యుగంలో సాహిత్యాన్ని క్రొత్త మార్గమున నడుపగల మహాకవి గాని, యుగపురుషుడు గాని ఏ కవిలోనూ కవిత్వంలోనూ నూతనత్వం గాని, జీవం గాని లేని కారణంగా చరిత్రకారులు క్షీణయుగమని కొందరు, అందయుగమని మరికొందరు పేర్కొన్నారు. నాయకరాజుల యుగం వరకు రాజుల, సామంతుల ఆశ్రయంతో మహావైభవంగా వర్ధిల్లిన తెలుగు కవిత క్షీణయుగంలో జమీందారుల, ధనవంతుల, రసిక హృదయులైన పోషకుల ఆదరణలో నవ్యతను, స్వేచ్ఛను కోల్పోయి క్షీణదశకు చేరుకుంది. క్షీణయుగంలో మొత్తము 11 కవుల గురించి ఉంటుంది. ఇప్పుడు మనము ఈ 11 కవుల గురించి నేర్చుకుందాము రండి. కవి పేరు కంకంటి పాపరాజు. నెల్లూరు జిల్లాకు చెందినవాడు. కాలము క్రీస్తు శకం 1750-1800 నుంచి కాలం వాడు. ఈయన 18వ శతాబ్దానికి చెందినవాడు. తల్లిదండ్రులు నరసమాంబ, అప్పయ్య మంత్రి. ఇష్టదైవం మదన గోపాలుడు. రచనలు విష్ణుమాయా విలాసం, యక్షగానం, ఉత్తర రామాయణం, మహాకావ్యం, సీతా పరిత్యాగ వృత్తాంతం ఉంటుంది. క్షీణయుగమందు అక్షీణ కవిత నిర్మించి మిక్కిలి ప్రసిద్ధికెక్కిన కవి కంకంటి పాపరాజు. పాపరాజు తన కృతులను రెండిటిని తన ఇష్టదైవమైన మదనగోపాల స్వామికి అంకితమిచ్చాడు. ఉత్తర రామాయణం 8 ఆశ్వాసాల మహాకావ్యం. పాపరాజు ఉత్తర రామాయణానికి మూలము. రామాయణం నందలి ఉత్తరకాండ. కంకంటి పాపరాజు ఉత్తర రామాయణానికి శ్రోత పుష్పగిరి తిమ్మన. పాపరాజు ఉత్తర రామాయణమును సాకేతపురము అన్న నగర వర్ణన చేశారు. పాపరాజు ఉత్తర రామాయణం శ్రీమద్ రామాయణమునకు పూరక అంటే పరిశిష్ట గ్రంథమని చెప్పవచ్చు. పాపరాజు రచించిన విష్ణుమాయ విలాస యక్షగానమును నారసింహ కవి ద్విపద కావ్యంగా రచించారు. కవి పేరు పుష్పగిరి తిమ్మన. కాలము 18వ శతాబ్దము. బిరుదు కవిమిత్ర. రచనలు సమీరకుమార విజయము, పురాణ కావ్యం, సుభాషిత త్రిశతి అనువాదం, శతకము. తిమ్మన తన సమీరకుమార విజయమును హనుమత్పురావనమని పేర్కొన్నారు. సమీరకుమార విజయము 7 అశ్వాసాల పురాణ కావ్యము. సమీరకుమార విజయము కృతిపతి శ్రీరామచంద్రుడు. పుష్పగిరి తిమ్మన తన రచనలో చిత్రకవిత్వమును ప్రదర్శించారు. పుష్పగిరి తిమ్మన తన కావ్యాన్ని నరాంకితం చేయటం కన్నా దారిద్ర్యమే మేలని భావించారు. పేరు కూచిమంచి తిమ్మకవి. కాలము 1700 నుంచి 1756. 18వ శతాబ్దం వాడు. బిరుదులు కవి సార్వభౌముడు, అభినవ వాగానుశాసనుడు. రచనలు రుక్మిణీ పరిణయం, రాజశేఖర విలాసం, సింహాచల మహత్యం, నీలా సుందరీ పరిణయం, అచ్చతెనుగు రామాయణం, సకల లక్షణ సార సంగ్రహం, రసిక జన మనోభిరామం, కుకుటేశ్వర శతకం, శివలీలా విలాసం, భర్గశతకం మొదలైనవి. క్షీణయుగం ప్రఖ్యాత కవుల్లో పేర్పొందినవాడు కూచిమంచి తిమ్మకవి. వీరు పిఠాపురం జమీందారిలోని కందరాడకు కారణం. నృపులకు కావ్యం బొసంగిన నపవర్గం బిడగ గలరో అన్న కవి కూచిమంచి తిమ్మన. ఇతనికి పిఠాపురాన్ని పాలించిన రావు మాధవరాజు కవి సార్వభౌముడు అన్న బిరుదు ఇచ్చాడు. వీరు రాసిన నీలాసుందరి పరిణయం, అచ్చతెలుగు రామాయణం అనునవి అచ్చతెలుగు కావ్యములు. ఈయన తన అచ్చతెలుగు రామాయణం కావ్యాన్ని కుకుటేశ్వర స్వామికి అంకితమిచ్చాడు.
తిమ్మన రాసిన రాజశేఖర విలాసమునకు బల్లానరాజు చరిత్ర అన్న నామాంతరం కలదు. కూచిమంచి తిమ్మకవి రాసిన రసిక జన మనోభిరామము పిల్లవసు చరిత్రగా ప్రసిద్ధికెక్కింది. రసిక జన మనోభిరామమునకు మూలము బ్రహ్మపురాణంలోని గోదావరి ఖండము. అచ్చతెనుగు కావ్యములను రచించడం వలన కూచిమంచి తిమ్మకవికి అభినవ వాగానుశాసనుడు అన్న బిరుదు వచ్చింది. కవి పేరు కూచిమంచి జగ్గకవి. కాలము 18వ శతాబ్దము. బిరుదు సమంచిత కవితా చతురుడు. రచనలు జానకీ పరిణయం ప్రబంధ ఇది అలభ్యము. రాధాకృష్ణ చరిత్ర ద్విపద కావ్యం ఇది కూడా అలభ్యము. భక్తమందార శతకం, సుభద్రా పరిణయం, చంద్రలేఖ విలాసం, శృంగార ప్రబంధం, సోమదేవరాజీయం, చారిత్రక ప్రబంధం. కూచిమంచి తిమ్మకవి సోదరుడు కూచిమంచి జగ్గన. కూచిమంచి జగ్గన తెలుగులో ఎన్నో చాటుపద్యాలకు ప్రతీతి. కూచిమంచి జగ్గన తెలుగులో చాటుకవిగా, తిట్టుకవిగా, బూతుకవిగా ప్రసిద్ధి. సుభద్రా పరిణయం కృతిపతి పూరి జగన్నాథస్వామి. సుభద్రా పరిణయం 6 అశ్వాసాల చెంపు కావ్యం. నీలాద్రిరాజు అతని ఉంపుడుగత్తె చంద్రలేఖల ప్రణయ వృత్తాంతమే చంద్రలేఖ విలాసంలోని ప్రధాన కథ. నీలాద్రిరాజు కూచిమంచి జగ్గనకు తగ్గిన ధనం ఇవ్వని కారణంగా చంద్రలేఖ విలాసం కావ్యాన్ని చంద్రలేఖ విలాపం అనే బూతు కావ్యంగా మార్చి రాసి బూతుకవిగా ప్రసిద్ధికెక్కాడు. కూచిమంచి జగ్గన తన సోమదేవరాజీయంను మందపాటి నారాయణరాజుకు అంకితమిచ్చాడు. కవి కనుపర్తి అబ్బయ్యమాత్యుడు. కాలము 18వ శతాబ్దము. ప్రసిద్ధి ప్రౌఢకవిగా. రచనలు అనిరుద్ధ చరిత్రము, కవిరాజ మనోరంజనము ప్రబంధాలు. ఇతడు ఆడిదము సూరకవికి సమకాలికుడు. మంగళగిరి పానకాల స్వామి భక్తుడైన కవి కనుపర్తి అబ్బయ్యమాత్యుడు. 18వ శతాబ్ది ఆంధ్ర కవుల్లో కనుపర్తి అబ్బయ్యమాత్యుడు మిక్కిలి ప్రౌఢకవిగా ప్రసిద్ధికెక్కారు. ఇతడు రాసిన కవిరాజ మనోరంజనము పిల్లవ వసుచరిత్రగా ప్రసిద్ధిగాంచింది. కవిరాజ మనోరంజనంలోని ప్రధాన ఇతివృత్తం పురూరవ చక్రవర్తికి సంబంధించినది. ఇతడు రాసిన అనిరుద్ధ చరిత్రమున సమకాలీన హిందుస్థానీ పదములు చోటు చేసుకున్నాయి. కవి పేరు దిట్టకవి నారాయణ కవి. 1790. కాలము 18 ఉత్తరార్ధం. రచన రంగరాయ చరిత్ర వీరరస ప్రబంధం. అంకితం మాల్రాజు రామరాయణం గారికి. బెల్లంకోట దుర్గాధిపతి పద్మనాయకరాజు. రంగరాయ చరిత్రము అన్న కావ్యంలో ఉర్దూ పదాలు చోటు చేసుకున్నాయి. రంగరాయ చరిత్రము బొబ్బిలి యుద్ధమును వర్ణించు 3 అశ్వాసాల కావ్యము. కవి పేరు పరశురామ పంతుల లింగమూర్తి కవి. ఈయన వరంగల్ జిల్లావాడు. కాలము 18 ఉత్తరార్ధం అంటే 1710-1800. రచనలు రతిమన్మథ విలాసం శృంగార కావ్యం, మానస శతకం, సీతపాట, సీతారామాంజనేయ సంవాదము వేదాంత కావ్యము. సీతారామాంజనేయ సంవాదం 3 అశ్వాసాల వేదాంత గ్రంథము. సీతారామాంజనేయ సంవాదం కృతిభర్త మహదేవ స్వామి. తెలుగు వేదాంత గ్రంథాలలో అగ్రగణ్యమైనది సీతారామాంజనేయ సంవాదము. ఇతడు రాసిన సీతారామాంజనేయ సంవాదమునకు మూలము ఆధ్యాత్మిక రామాయణం నందలి బాలకాండలోని ప్రథమ సర్గము. కాసుల పురుషోత్తమ కవి గురించి తెలుసుకుందాము. కాలము 1791 ప్రాంతము. నామాంతరం పుల్లమరాజు. తల్లిదండ్రులు రమణాంబ అప్పలరాజు. ఆస్థానం రాజా అంకినీడు బహదూర్.
ప్రసిద్ధి. అధిక్షేపక శతకకారుడు. ద్విపాద మకుట శతకానికి ఆద్యుడు. వ్యాజస్తుతి రూపశతకకారుడు. రచనలు: ఆంధ్రనాయిక శతకం, హంసలదేవి వేణుగోపాల శతకం, మానసబోధ శతకం, భక్తకల్పద్రుమ శతకం. విశేషాలు: శతకాలన్నీ భక్తిభావయుక్తాలు. శతకాలన్నీ వ్యాజస్తుతి రూపంలో ఉంటాయి. భాష సరళంగా ఉంటుంది. భావంలో ఎత్తి పొడుపులు ఉంటాయి. అర్ధాంతర న్యాసాలంకారాలు రచనకు వన్నె తెచ్చిపెట్టాయి. ఇతనికి అంత్యప్రాస మీద అభిమానం ఎక్కువ. ఆడిదము సూరకవి. రచనలు: కవిజనరంజనము, రామలింగేశ శతకము, కవి సంచయ విచ్ఛేదనము, లక్షణ గ్రంథం, ఆంధ్రచంద్రాలోకము, అలంకార శాస్త్ర గ్రంథం, ఆంధ్రనామశేషము, అచ్చతెలుగు నిఘంటువు. కవిజనరంజనము పిల్లవసు చరిత్రగా ప్రసిద్ధికెక్కింది. కవిజనరంజనము 3 ఆశ్వాసాల కావ్యము. చంద్రమతి హరిశ్చంద్రుల పరిణయమే కవిజనరంజనంలోని ఇతివృత్తము. ఆడిదం సూరకవి. సూరకవి తిట్టు కంసాలి సుత్తిపెట్టు అని ప్రసిద్ధికెక్కారు. ఆడిదము సూరకవి తన కృతులన్నింటినీ లింగేశ్వర స్వామికి అంకితమిచ్చాడు. జయదేవుడు సంస్కృతంలో రాసిన చంద్రాలోకము అన్న అలంకార శాస్త్ర గ్రంథాన్ని ఆడిదము సూరకవి తెలుగులోకి అనువదించాడు. ఏలకూచి బాలసరస్వతి గురించి తెలుసుకుందాము. ఈయన కాలము 1570 నుంచి 1650. అసలు పేరు ఏలకూచి వెంకటకృష్ణయ్య. జన్మస్థలము మహబూబ్నగర్ జిల్లా. బిరుదు మహామహోపాధ్యాయుడు. ఆస్థానం సురభిమాధవరాయలు. సంస్థానం జటప్రోలు, మహబూబ్నగర్ జిల్లా. రచనలు: యాదవరాఘవ పాండవీయము, ఇది 4 ఆశ్వాసాల కావ్యము. సుభాషిత త్రిశతి అనువాదము. మల్లభూపాలీయము, నీతి శతకం, 1625 కాలంలోనిది. చంద్రికా పరిణయం ప్రబంధ కావ్యం. సురభిమల్ల వైదూషీభూషణ వైరాగ్యం శతకం. రంగకౌముది యక్షగానం. కార్తికేయాభ్యుదయం. ఆంధ్రశబ్ద చింతామణి టీకా, తొలి తెలుగు టీకా. వామన పురాణం. భ్రమరగీతం, ఇది ప్రబంధం. భర్తృహరి సుభాషిత త్రిశతి తెలుగులోకి అనువదించిన వారిలో మొదటివాడు ఏలకూచి బాలసరస్వతి. ఆంధ్రశబ్ద చింతామణి వ్యాఖ్యాత ఏలకూచి బాలసరస్వతి. ఆంధ్రశబ్ద చింతామణిపై వచ్చిన వ్యాఖ్యానం బాలసరస్వతీయం. తెలుగులో తొలి త్యర్థి కావ్యమైన యాదవరాఘవ పాండవీయం రచించినది ఏలకూచి బాలసరస్వతి. ఈయన యాదవరాఘవ పాండవీయంను తిరుపతి వెంకటేశ్వర స్వామికి అంకితమిచ్చాడు. ఈయన ఖమ్మం జిల్లా పరిటాల సంస్థానాధిపతి జూపల్లి వెంకటాద్రి ప్రోత్సాహంతో చంద్రికా పరిణయం రాశాడు. ఇప్పుడు ఏనుగు లక్ష్మణ కవి గురించి తెలుసుకుందాము. కాలము 18వ శతాబ్దము. రచనలు: సుభాషిత రత్నావళి, రామేశ్వర మహత్యము, గంగా మహత్యము, విశ్వామిత్ర చరిత్రము, రామవిలాసము, ద్రౌపది పరిణయం. తెలుగు పాఠ్య పుస్తకాల్లో మకుటం లేని శతక పద్యాలు ఏనుగు లక్ష్మణ కవి గారివే. భర్తృహరి సుభాషితాలను ఏనుగు లక్ష్మణ కవి సుభాషిత రత్నావళి అన్న పేరుతో తెలుగులోకి అనువదించాడు. ఈయన అనువాదం మనోహరమైనది. పద్యాలు ధారాశుద్ధితో రసవంతంగా సాగుతాయి.